ఇస్తున్నారు. ఈ యొక్క ఏదైతే కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా దీని ద్వారా ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనేది మీరు భావిస్తున్నారు? మేము ఇక్కడ చూసిన వాటిలో ఇప్పటివరకు చాలా వరకు పోషక లోపాలు ఉన్నాయి. రైతులు ఇక్కడ పూస పద్ధతిలో ఎండుగడ్డి ఒకటే పెడుతున్నారు. వాళ్ళ వచ్చిన చాలా కేసుల్లో ఏంటంటే చూసింది ఈనాక పాలు ఒకటేసారి తగ్గిపోతున్నాయని కంప్లైంట్ ఒకటి ఉంది. వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఎలా పోషిస్తున్నారనే దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతుంటే ఓన్లీ ఒక ఎండుగడ్డే ఇస్తున్నాం సార్, వేరే దానా కానీ పచ్చిగడ్డి కానీ మాకు అందుబాటులో లేవు. ఆ పాలు సడన్గా పడిపోవడానికి కారణం పచ్చిగడ్డి ఇవ్వకపోవడం ఒకటి, వేరే దానా పదార్థం ఇవ్వకుండా పోషక లోపాల వల్ల సడన్గా పడిపోతుంది. దానికి మేము కొన్ని చెప్పాము వాళ్ళకి, దాన్ని మీరు ఖచ్చితంగా కొంచెం ఇవ్వాలి, 1 కేజీ 2 కేజీలు. పచ్చిగడ్డి ఎంత మీకు అందుబాటులో దొరికితే అంత ఇవ్వాలి, దానివల్ల పోషక లోపాలు దొరుకుతాయి. అది దాంతో పాటు